బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో కేటీఆర్ పుట్టినరోజు వేళ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుండగా నగర వీధుల్లో మాత్రం సంచలన ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. హ్యాపీ బర్త్డే కరప్షన్ కింగ్ కేటీఆర్ అంటూ వెలిసిన భారీ బ్యానర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కేటీఆర్ బర్త్డే సందర్భంగా హైదరాబాద్లో పోస్టర్ వార్ మొదలైంది. శేర్లింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నిజాం క్లబ్ పరిసరాల్లో అర్ధరాత్రి భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. హ్యాపీ బర్త్డే కరప్షన్ కింగ్ కేటీఆర్ అనే నినాదాలతో ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లు నగర ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ ఫ్లెక్సీలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న అవినీతి అక్రమాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ బాప్ ఆఫ్ పేపర్ లీక్ అనే వ్యాఖ్యలు కనిపించాయి. అలాగే పరీక్షల లీకేజీల కారణంగా విద్యార్థులు నష్టపోయారంటూ ఆరోపణలు చేస్తూ కేటీఆర్ను ఉద్దేశించి ప్రశ్నలు సంధించారు. ఈ ఫ్లెక్సీలను అధికారికంగా ఎవరు ఏర్పాటు చేశారనే విషయం మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. అయితే రాజకీయ వర్గాల్లో ఇవి కాంగ్రెస్ అనుకూల శ్రేణుల పని అయి ఉండొచ్చనే చర్చకు సాగుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఈ పోస్టర్లపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. అయితే ఈ ఆరోపణలను బీఆర్ఎస్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఇదిలా ఉండగా పరీక్షల లీకేజీలు, విద్యార్థుల మరణాల అంశంపై రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గత ఘటనలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా వెలిసిన ఈ వివాదాస్పద ఫ్లెక్సీలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పోస్టర్ వార్కు తెరలేపాయి. ఈ వ్యవహారంపై పోలీసులు లేదా సంబంధిత రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లో మొదలైన ఈ రాజకీయ రగడ ఎటువైపు దారితీస్తుందో చూడాలి. కేటీఆర్ గారి బొమ్మ ఈ రోజే పెట్టింది, ఇది నువ్వు ఎట్లా తీస్తావు చెప్పు. డీసీ సార్ పేరు చెప్పండి. ఏమని చెప్పారు మీకు? ఏమని చెప్పారా? నా నెంబర్ నేను మాట్లాడాను, నువ్వే మాట్లాడు. హలో, మాట్లాడు, నువ్వే మాట్లాడు. ఎందుకు తీస్తురా? మాది ఎందుకు తీస్తురు? ఎందుకు తీస్తురు? అది ఎందుకు పెట్టారు తెలుసా మీకు? మరి ఎట్లా తీస్తారు మీరు? మీరు ఎట్లా తీస్తారు చెప్పండి. ఏఐ మొత్తం కూడా దిగలే, నాకు చెప్తే కూడా ఆయన తీసే అని చెప్పిండు. తెలంగాణ ప్రజలారా, కేటీఆర్ గారి బొమ్మ ఇప్పుడే పెట్టారు ఫ్లెక్సీ. కావాలని జిహెచ్ఎంసీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు తీపిస్తున్నారు చూడండి ఒకసారి. ఎన్నగాడు మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. ఎందుకు తీస్తారు? ఎందుకు ముఖం ఎందుకు పూసుకుంటారు మీరు? మీకు భయం లేనప్పుడు ఎట్లా తీస్తారు మీరు? ఏమంటారు? ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడుతారు చెప్పండి. నువ్వు ఇప్పుడే పెట్టిరు ఆ ఫ్లెక్సీ, నువ్వు గట్టసేపు కూడా కాలేదు, ఆ ప్రోగ్రామ్ కూడా కాలేదు, నువ్వు ఫ్లెక్సీ తీసేస్తే ఈ పద్ధతేనా మీది?
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, కేటీఆర్ బర్త్డే సందర్భంగా హైదరాబాద్లో హ్యాపీ బర్త్డే కరప్షన్ కింగ్ కేటీఆర్ అంటూ వెలిసిన ఈ ఫ్లెక్సీలు ఎవరు అంటించి ఉంటారని దీనిపైన సమాచారం ఏంటి? తరంగిణి, హైదరాబాద్ నగరం మరోసారి పొలిటికల్ హేట్ తో రగిలిపోతుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేళ సోషల్ మీడియా అంతా కూడా శుభాకాంక్షలతో నిండిపోతే సిటీ వీధుల్లో మాత్రం ఊహించిన దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. కేటీఆర్ కు విశేష చెప్పేందుకు రోడ్డెక్కినటువంటి అభిమానులకు, సాధారణ జనానికి కూడా దిమ్మ తిరిగేలా వెలిసినటువంటి కొన్ని ఫ్లెక్సీలు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా తీవ్ర కలకల రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. తరంగిణి, అయితే హైదరాబాద్ లోని షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నిజాం క్లబ్ వంటి కీలక ప్రాంతాల్లో కూడా అర్ధరాత్రి భారీ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయని చెప్పుకోవచ్చు. హ్యాపీ బర్త్డే కరప్షన్ కింగ్ కేటీఆర్ అంటూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ బ్యానర్లు వెళ్ళొచ్చే ప్రతి ఒక్కరి దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయని చెప్పుకోవచ్చు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను ఎండగడుతూ ఈ పోస్టర్లను రూపొందించడం గమనార్హంగా చూస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ప్రశ్న పత్రాల లీకేజీల వ్యవహారాన్ని ఈ ఫ్లెక్సీలలో ప్రధానంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తా ఉన్నది. అప్పట్లో జరిగిన లీకుల వల్ల సుమారు 27 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారనే దాని మీద కూడా ఘాటుగా రాసుకొచ్చినట్టుగా తెలుస్తాంది. ఈ ఫ్లెక్సీకి సంబంధించి కూడా మీ పాలనలో జరిగినటువంటి పేపర్ లీకులకు, ఆ విద్యార్థుల చావులకు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అంటూ కూడా నేరుగా కేటీఆర్ నే ప్రశ్నిస్తున్నటువంటి నిబద్ధత కనిపిస్తా ఉంది ఆ ఫ్లెక్సీలన్నీ కూడా. అయితే ఈ ఫ్లెక్సీలను అధికారికంగా ఎవరు వేశారనేది ఎవరు క్లెయిమ్ చేసుకోనప్పటికీ కూడా ఇది కాంగ్రెస్ నేతల పని అయి ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తా ఉన్నది. కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఇచ్చే సోషల్లో గిఫ్ట్ ఇదంటూ కూడా, సోషల్ మీడియాలో ఇచ్చే గిఫ్ట్ ఇదంటూ కూడా కాంగ్రెస్ సోషల్ మీడియాలో సెటర్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతేకాకుండా గతంలో పరీక్షల అక్రమాల వల్ల 21 మంది విద్యార్థుల మరణాలకు బీఆర్ఎస్ పార్టీ కారణం అంటూ కూడా మరోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యం. బర్త్డే రోజే జరిగినటువంటి ఈ పోస్టర్ వార్ రాజధాని రాజకీయాల్లో కూడా పెద్ద తుఫానుని సృష్టిస్తుందనే దాన్ని కూడా తెలుస్తా ఉన్నది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొంతమంది తెలంగాణ భవన్ కి ర్యాపిడో ద్వారా కూడా సన్న బియ్యాన్ని 25 కేజీల సన్న బియ్యాన్ని కూడా కేటీఆర్ బర్త్డే సందర్భంగా కూడా గిఫ్ట్ గా పంపిస్తున్నామన్న దగ్గర కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. పంపించినట్టు కూడా తెలుస్తా ఉన్నది. సో తన బర్త్డే అంటే వేడుకల్లో కూడా మంచి సాంప్రదాయంగా జరుపుకుందాం అనుకుంటున్నటువంటి కేటీఆర్ కి వరుసగా పుట్టినరోజు సందర్భంలో రోజు కూడా ఓ షాకుల మీద షాకులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కేటీఆర్ కి ఒకవైపు నుంచి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శిస్తా ఉన్నాడు. ఈ 10th ఇంటర్ పేపర్లకు సంబంధించి లీకేజ్లకు సంబంధించి కూడా కేటీఆర్ బినామీ అయినటువంటి సంస్థ ఉన్నది, దానివల్ల ఆ లీకులు జరిపించాడు కేటీఆర్ వెనుకుండి అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాటు వేదికల్లో కూడా మరి విమర్శించినటువంటి నేపథ్యం కనిపించింది. సో దీనికి కౌంటర్ గా కేటీఆర్ కూడా నేను ఎక్కడ కూడా ఈ బినామీ పేరు నా పేరు అని చెప్పి చూపిస్తా ఉన్నారు, కానీ ఎక్కడ కూడా అలాంటి దానికి పాల్పడితే బహిరంగంగా రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను, దాన్ని బయట పెట్టాలనే దాన్ని కూడా, లేకపోతే 48 గంటల్లో కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి మాకు అంటూ కూడా కేటీఆర్ మాట్లాడినటువంటి నేపథ్యం కనిపించింది. సో చెప్పకపోతే మాత్రం పరువు నష్టం దావా కూడా వేస్తామన్న దాన్ని కూడా ఘాటు వ్యాఖ్యలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో వరుసగా ఇదే నడుస్తా ఉన్నది. ఇటు కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగానే ఈ ప్రతిపక్షం అధికార పక్షానికి రెండు పార్టీలకి నువ్వా నేనా అంటూ కూడా వరుస సవాళ్లతోని విమర్శలతోని నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం తప్ప ఇలా ప్రజలకు సంబంధించినటువంటి అంశం అయితే కూడా ఇక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో కూడా చర్చలు నడవలేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కేవలం రాజకీయ డైవర్ట్ల కోసమే పార్టీలు నడుపుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది అనేది పలువురు నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఓవరాల్ గా మాత్రం బర్త్డే వేడుకల్లో ఇది కేటీఆర్ కి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద వరుసకి షాక్ల మీద షాక్లు అని చెప్పుకోవచ్చు. ఎంతో సెలబ్రేషన్ చేసుకుందాం అన్నటువంటి కేటీఆర్ కి కూడా ఇట్లా ఫ్లెక్సీలు వెలవడం, దట్టు కరప్షన్ కింగ్ అంటూ కూడా ఫ్లెక్సీలలో పేర్కొన్న దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఫైర్ అవుతా ఉన్నది. దానికి సంబంధించినటువంటి ఎవరు ఈ పని చేసి ఉంటారు, కాంగ్రెస్ పార్టీ చేసి ఉంటుందనే దాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి సమీప ప్రాంతాల్లో కూడా పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ రైజ్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా
ఇట్లాంటి దానికి తావిస్తే మేము కూడా రేపటి నాడు ఇంకో ప్రాంతంలో ముఖ్యమంత్రి మీద పెట్టాల్సిన అవసరం వస్తుంది, లేకపోతే ఇంకో నాయకుల మీద కూడా పెట్టే పరిస్థితి ఉంటుంది. మా నేతలందరూ కూడా భావోద్వేగానికి ఫీల్ అవుతా ఉంటారు. మేము మా దేవుళ్ళుగా భావించేటటువంటి మా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఆ నాయకుల మీద రోజు ఇదే తరచుగా చేస్తా ఉన్నారు. ఇవాళ పుట్టినరోజును కూడా ఈ రాద్దంతం చేస్తా ఉన్నారు. బర్త్డే రోజు కూడా ఇట్లాంటి చేయడం అవసరమా అన్నదాన్ని కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తక్షణమే ఎవరైతే ఈ ఫ్లెక్సీల వివాదానికి దారి తీస్తారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వము. అదేవిధంగా పోలీస్ శాఖ అంటూ కూడా సంబంధిత పోలీస్ స్టేషన్ లో కూడా వారు కంప్లైంట్ రైజ్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సో పోలీసులు మరి చూడాలి కంప్లైంట్ తీసుకున్నారా, లేకపోతే తీసుకుంటే మరి దీనికి బాధ్యులైనటువంటి వారిని కఠిన శిక్షలు విధిస్తారా, వారి మీద కేసు ఫైల్ చేస్తారా అనే దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మొత్తానికైతే సిటీ నగర ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో ఇదే కనిపిస్తా ఉంది. 10th ఇంటర్ పేపర్ లీక్లకు సంబంధించి కేటీఆర్ వెనుకొని నడిపించాడు. బర్త్డే చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా తనకి వరుసగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో ఇంకోవైపు నుంచి కూడా కేటీఆర్ బర్త్డే వేడుకలు చేసుకోకుండా ఈ నీట్ పేపర్ కి సంబంధించి కూడా తను ఇవాళ ఈ ధర్నా చౌక్ లో నిర్వహించిన ధర్నా కూడా హాజరయ్యి కూడా తను ఇక్కడ మాట్లాడినటువంటి నేపథ్యం కనిపించింది. బర్త్డే వేడుకల్లో పాల్గొనకుండా వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికోసం బయటకు వచ్చాను అన్నదాన్ని కూడా కేటీఆర్, అదేవిధంగా మిగతా బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సో మరి చూద్దాం కేటీఆర్ కి సంబంధించిన బర్త్డే వేడుకల్లో ఈ షాక్ల మీద షాక్లకు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఎటు దారి తిప్పే అవకాశం ఉంటుంది. మరి మరోసారి బీఆర్ఎస్ నేతలు ఏమైనా కంప్లైంట్ రైజ్ చేసి వెళ్ళే అవకాశం ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ నేతలు ఇంకా దీనికి ధీటుగా ఏమైనా పరిస్థితులు తీసుకొచ్చే నేపథ్యం ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తరంగిణి. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఇక కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా వెలిసిన ఈ వివాదాస్పద ఫ్లెక్సీలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పోస్టర్ వార్కు తెరలేపినట్లుగా అనిపిస్తుంది. ఈ వ్యవహారంపై పోలీసులు లేదా సంబంధిత రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లో మొదలైన ఈ రాజకీయ రగడ ఎటువైపు దారితీస్తుందో చూడాలి.